మహానగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి జనాలు కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాటికి మంచి డిమాండ్ నడుస్తుంది. కొంతమంది ఎండాకాలం ముగిసేంత వరకు కూలర్లను కిరాయికి కూడా తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వేడి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఉక్కపోతతో నగరవాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఫ్యాన్లకి కూలర్లకి అయితే మంచి డిమాండ్ నడుస్తుందని కూడా చెప్పొచ్చు. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా మార్కెట్లలో కూలర్ షాప్స్లో కూడా జనాలు అయితే ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇది ఎండాకాలం స్టార్టింగ్లోనే ఉన్నప్పటికీ కూడా ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. బయటికి రావాలంటే కూడా నగరవాసులు బెంబలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా అవసరం ఉంటే తప్ప మిగతా సమయంలో బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఎండ కూడా మండిపోతూ ఉండడంతో కూడా చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు నగరవాసులు. ఈ నేపథ్యంలో కూడా కూలర్లను ఫ్యాన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే వీటికైతే మంచి డిమాండ్ అయితే నడుస్తుంది ప్రస్తుతం. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ కూలర్స్ అన్నిటి కూడా వ్యాపారుల రకరకాల డిజైన్స్ మోడల్స్ని అలాగే మంచి బ్రాండెడ్కి సంబంధించిన కంపెనీస్ దగ్గర నుంచి కూడా అన్ని రకాల కూలర్స్ని కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి. దాదాపుగా వీటి ధర చూసుకున్నట్లయితే కూడా 2-3 వేల దగ్గర నుంచి 6 నుంచి 10,000 వరకు కూడా పలుకుతున్నాయి. అంటే కూలర్ దాని మోడల్ని బట్టి లేటెస్ట్ మోడల్ అలాగే దాని లోపల ఉన్న ఫీచర్స్ని బట్టి కూడా దాని సైజుని బట్టి కూడా ధర పలుకుతుందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే నగరవాసులు ఎక్కువగా కూలర్ అయితే కొనుగోలు చేస్తున్నారు. చాలా వరకు మధ్యతరగతి కుటుంబాల వరకు కూడా ఏసీలు కొనుగోలు చేయకుండా అంటే కొనుగోలు చేయలేరు. కాబట్టి ఈ సమ్మర్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా కూలర్లు కొనుగోలు చేసుకున్నట్లయితే కూడా కూలర్లో నీటిని నింపుకుంటే ఒక ఏసీ ఎంత చల్లదనాన్ని ఇస్తుందో అంతే చల్లదనాన్ని కూలర్లు అయితే ఇస్తుంది. ఎందుకంటే అందులో వాటర్ పోస్తాం కాబట్టి ఫ్యాన్ అయితే ఎండవేడికి తగ్గట్టుగా మధ్య మధ్యలో వేడి గాలులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కువ శాతం కూలర్ అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఉక్కపోతే ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ప్రత్యేకంగా ఉద్యోగం చేయడం కోసం కూడా ఇక్కడ చాలామంది యువత వస్తూ ఉంటారు నగరానికి. అదేవిధంగా చదువుల కోసము హాస్టల్స్లో లేదా రెంటల్ హౌస్లో కూడా ఉండే యువతకి కూడా ఇది ఒక తీవ్రమైన సమస్య అని కూడా చెప్పొచ్చు ఈ ఉక్కపోత. అయితే వీరికి ఏసులు కొనడం కూడా ఒక ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో కూడా తక్కువ ఖర్చులో చల్లదనం కోసం రెంటల్ కూరల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా అవసరమైన సమయంలో అవసరమైన వస్తువుల్ని మాత్రమే వినియోగించే ధోరణి కూడా పెరుగుతూ వస్తుంది రోజు రోజుకి నగరంలో. దీన్నే ఇది కూడా ఒక స్మార్ట్ లివింగ్లో ఇది కూడా ఒక భాగం అని కూడా చెప్పొచ్చు. రెంటల్ కూరలపై కూడా డిమాండ్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు కొనుగోలుదారులతో పాటు రెంట్ తీసుకోవడానికి కూడా ఎక్కువ మంది రెంట్లు కూడా తీసుకుంటున్నారు. అయితే చాలా వరకు రోజు రోజుకి రెంటల్ కూరలు కూడా డిమాండ్ అయితే పెరిగిపోతుంది. చిన్న కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి కూడా కొందరు డోర్ డెలివరీ సదుపాయాలతో కూడా కూలర్లు అయితే అందిస్తున్నారు. నెలకు 1000 రూపాయల నుంచి కూడా 2000 రూపాయల మధ్య లభించే ఈ కూలర్లు అయితే తక్కువ ఖర్చుతో తాత్కాలికంగా ఉపశమనం కూడా ఇస్తాయి. కాబట్టి ఇది మారుతున్న నగర జీవన శైలికి ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు. అలాగే ఆర్థికంగా కూడా ఒక ప్లానింగ్ చేసుకుంటూ కూడా అవసరమైన సమయంలో అవసరమైన వస్తువులు మాత్రమే వినియోగించే ధోరణిది అంటే స్మార్ట్ లివింగ్లో ఇది ఒక భాగం అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అయితే నగరంలో పెరుగుతున్న ఎండవేడికి తట్టుకోలేక చాలా వరకు అయితే ఆ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూలర్కి ఎక్కువ డిమాండ్ అయితే నడుస్తుంది. చాలా వరకు ఎక్కువ శాతం ఇక్కడికి తాత్కాలికంగా కొద్ది రోజులు ఉండడానికి వచ్చిన వారు రెంటల్లో ఉండేవారు అయితే ఎక్కువ శాతం రెంటల్ కూలర్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా కూలర్లకైతే ప్రజెంట్ డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు గణేష్ ఖజానంతో ప్రియాంక HMDV.